హల్లెలూయా. చెట్టు నీడనున్నాం. హల్లెలూయా. ఎడ్డకి బలైపోయాని ఊరొచ్చి అడవుల ప్రాంతానికి వచ్చి ఘోరమైనటువంటి శ్రమ అనిపిస్తున్నాను. ఉండి 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 మళ్ళీ ఆ రెంటపల్లి అడవులన్నీ తిరుక్కుంటూ చివరికి ఉప్పరపాలెం, ఏమంటారు మీ ఊరు? ఉప్పరపాలెం అనే ఊరికి వచ్చాను. ఉప్పరపాలెంలో సహోదరుడు ఏసేపు ఉన్నాడు. ఏసేపు చర్చిలో పడుకుంటే ఇంకా భయంకరంగా ఉంది వేడి. సరేనని చెట్టు కిందకు తీసుకొచ్చి మంచం వేసాడు పాపం. చెట్టు కింద ఈ చెట్టును చూస్తుంటే నాకు యోనా సొరచెట్టు కింద పడుకుని నిద్రపోయినట్లుగా అనిపించింది అనమాట. దేవుడు ఆయనకి సొరచెట్టునిచ్చాడు. ఇక సపోటా చెట్టు చల్లదనం ఉంది. నా కోసం అదిగో నీళ్ళు చుట్టూ పెట్టి చల్లుతున్నాడు. ఎంత మంచి పరిచర్య చేస్తున్నాడో చూడండి పాపం. ఏసేపు అడుగు 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 ఇటు చూడు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా 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 హల్లెలూయా. చూసారా ఎలా గడుపుతున్నాను టైము. ఈ రాత్రికి మీటింగ్ ఉంది. శ్రమ జీవితం, సేవ అంటే శ్రమ జీవితం, సుఖభోగం కాదు. మా ఊర్లో నాకు ఏసీ, ఫ్యాన్లు, వాటర్, అఫీషియల్ బిల్డింగు, సుఖము, హై క్లాస్ అయినటువంటి నెమ్మది ఉంటుంది. కానీ ఈ అడవులంట పడి కొండలంట పడి ఇదిగో ఎన్ని శ్రమలు పడుతున్నానో. ఎండకి అల్లాడిపోతుంది నా ప్రాణం. దేవుని దగ్గర ఏడుస్తుంటే నా మీద ప్రేమ కలిగి ఆ మంచం తీసుకొచ్చి చెట్టు కింద వేసాడు. వాటర్ పైపు దేవుడు మంచి నీళ్ళు ఇచ్చాడు ఇతనికి. మోటార్ వేసాడు, చుట్టూ తడిపాడు. నా ప్రాణం కాస్త తెప్పరిల్లింది. చూసారా? దేవునికి స్తోత్రం. దేవ మహాశ్రమలు గుండా వెళ్ళవాలి జీవితం అంటే ఇదే. దేవుని స్తోత్రం. చాలా భయంకరంగా ఇదిగో పడుకుంటున్నాను. అబ్బా, చెట్టు కింద వేసాడమ్మ మంచం. దేవునికి స్తోత్రం. ఈ వేళకి ఏదో రకంగా ఈ ఎండ గడిపితే రాత్రికి మీటింగ్లోకి పోతాను. అయ్యా మీరు మీటింగ్కి రండి. ఎర్రపాలెం, ఉప్పరపాలెం దగ్గర, ఊడిజాల దగ్గర ఎర్రపాలెంకి రండి. ఏం బాధలంటే చాలా శ్రమ పడుతున్నాను. ఈ ఊరు వచ్చి నేను మొన్నటిదాకా అడవిలో మగ్గిపోయాను. ఎక్కడ అడవులయ్యా? ఆ రెంటపల్లి అడవులు ఘోరమైన అడవులు. 2 అడవులు దాటుకుంటూ రెంటపల్లి పోతే మాడి బొగ్గి అయిపోయింది నా బ్రతుకు. మొహం మాడిపోయింది, ముఖంలో కలలేదు. నేనేమి నయము, నా రంగంతా పోయింది. దేవుని స్తోత్రం. చూసారా పాపం పెద్ద ఆయన వచ్చాడు ఇక్కడికి. ఆయన ఎండకు తట్టుకోలేక మా దగ్గరకు వచ్చాడు పాపం. పెద్ద ఆయన, నీ పేరేంటి? నన్నయ్య. యేసు ప్రభు నమ్ముకున్నావాయా? వెరీ గుడ్. దేవుడు పరలోకాన్ని పోతావు. యేసు ప్రభు నీ సొంత రక్షకుడని ఎప్పుడైతే నమ్ముతావో ఇంక అగ్నిగుండానికి వెళ్ళవు, స్వర్గానికి పోతావు. ఏసేపు నాకు ప్రాణ స్నేహితుడు. అడుగు 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 అడుగు. కనపడుతున్నాడా ఏసేపు? చెట్టి, మంచి చెట్టి. అమ్మా దేవా, ఈ చెట్టు ఎంత చల్లదనాన్ని ఇచ్చిందో, నాకు ప్రాణాన్ని నిలబెట్టినట్టు. ఏసయ్యా, ఇదే ఏమో మేదకైకు నీళ్ళు. సపోటా చెట్టు, పెద్ద చెట్టు. ఏసేవో, దేవుడిచ్చినటువంటి భాగ్యం నీకు. చల్లదనము, నీళ్ళు. మా ఊర్లో అయితే కొబ్బరి తోటలు ఉంటాయి. అసలు ఎండ అనిపించదు అంతగా. అన్నీ కొబ్బరి తోటలే. మామిడి తోటలు, కొబ్బరి తోటలు, జీడి తోటలు. నది పక్కకు పోతే చల్ల గాలి వేస్తుంది. మీ అడవుల్లోనే ఆ బాబు. ప్రభు అక్కడ సమీపం అయిపోయింది. ఎవరిని నమ్ముకోవద్దండి.
ఆ ప్రభువుని ఒక్కడనే నమ్ముకోండి. మనుషులను కానీ రాజులను కానీ నమ్ముకోవద్దు. అప్పుడు దాకా బాగానే ఉంటారు, అప్పటికప్పుడు మారిపోతారు మనుషులు. ఎవరి మీద నమ్మకం పెట్టకండి. ఆకాశం ముందు ఆసీనుడైనటువంటి దేవుడైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఒక్కడే మనకు నమ్మదగిన వాడు. ఇప్పుడు దాకా ఏడ్చాను దేవుని దగ్గర, ఏంటి నాన్న ఈ ఎండ భరించలేకపోతున్నాను, కళ్ళు తిరిగిపోతున్నాయి అంటే, అదిగో ఏసేపు హృదయంలోనికి వెళ్ళి మోటార్ ఆన్ చేసి నీళ్లు చుట్టూ వేసి మొత్తం నేలంతా తడిపాడు. హల్లెలూయా. పరిచర్య చేశాడు, మంచం వేసాడు, దుప్పడు వేసాడు చెట్టు కింద. దేవుడు ఎవరో ఒకరిని చూపిస్తూనే ఉంటుంటాడు నాకు. ఇంకెంతకాలం ఇలా భరించాలో ఈ బాధ చెప్పండి. మరి మరొక తాతయ్య గారు వచ్చాడు, పెద్ద ఆయన చక్కగా పక్కన కూర్చున్నాడు. ఏమయ్యా నీకు కూడా మంచం తెస్తాడంట, 2-3 మంచాలు తెస్తాడు, అందరూ చెట్టు కిందకు వచ్చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.